Hello, you're watching CVR News English. This is Havila Kottapalli. Welcome to Regional Bulletin. Well, moving to the details, the Telangana Assembly passed the historic Telangana Scheduled Caste Rationalization of Reservation Bills 2025 during a special session today. Health Minister Damodar Rajanarasimha stated that the population in Telangana ఎస్సీ ఉపకులాలలో దాదాపుగా 59 కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 59 కులాలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలలో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల నుంచి కూడా కమిషన్ సమాచారం సేకరించింది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ తన నివేదికను 2025 ఫిబ్రవరి 3వ తారీఖున ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది అధ్యక్ష. 4 తారీఖు రోజు ఎంబడే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వారు ఇచ్చిన కమిషన్ యొక్క సూచనలు తూచా తప్పకుండా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మనం కమిషన్ రికమెండేషన్స్ నుంచి డీవియేట్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం 6 సార్లు సమావేశాన్ని చేసి అధికారులతో న్యాయ నిపుణులతో చర్చించి 1 మెన్ కమిషన్ అపాయింట్ చేసింది. 1 మెన్ కమిషను వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాలు, వివిధ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన నివేదికలు కానీ 8681 రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా తీసుకొని క్రోడీకరించి చట్టపరిధిలో వారు చేయగలిగిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దాని ప్రకారం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఉపకులాలలో దాదాపుగా 59 కులాలు ఉన్నాయి అధ్యక్ష. Telangana Health Minister Damodar Rajanarasimha stated that scheduled caste in Telangana is being carried out based on social backwardness and the need for preferential treatment for disadvantaged SC communities. Well, during the discussion on the bill, he also emphasized that categorization is not the ultimate solution but serves as a tool for the upliftment of these communities. He also highlighted the necessity of financial assistance, educational, skill development, housing and industrial policies to eliminate the socio-economic backwardness of SC communities. Commission decided చేసింది. The decision was based on empirical data. And the entire commission report is based on the essence of Supreme Court judgment. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎవరు కోర్టుకు పోయినా మేము నిలదొక్కోవాలి. అందుగురించి ఏ ఒక్క జాగల 100% ఒక్క పదమే కానీ ఒక పర్సెంటేజ్ కానీ వేరియేషన్ లేకుండా 100% యాజ్ ఇట్ ఈస్గా రిపోర్ట్ని ఈ సభకు సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొక అంశం ఏంటి అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. 52 లక్షల పైచిలకు జనాభా ఉంటే 52 లక్షల మందిని మనం ఈ కమిషన్ డిస్టర్బ్ చేసిందో లేదా ఏలనో బీలనో సీలనో అనేది కాదు. ఇక్కడ 50 లక్షల మంది 33 కులాలు యథావిధంగా ఆ గ్రూపులలో కొనసాగుతున్నాయి. రెండవది కేవలం 1,78,000 పైచులకు 24 పాత కులాలు, కొత్తగా 2002లో వచ్చిన 2 కొత్త కులాలు యాటల, ఒల్వన్
ఈ రెండు కలిపితే 265 జనాభా, ఇవన్నీ కలిపి 26 కులాలకు సంబంధించి ఈ వర్గీకరణ యథార్థంగా జరిగింది. అందులో ప్రిన్సిపల్ ఏముంది అంటే ఇంటర్సేఫ్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఎంత వెనుకంజలు ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు గ్రూప్ ఏ తీసుకుంటే మీరు టోటల్ జనాభా 15 కులాలు 171,000 మంది ఉంటే వాళ్ళకు వాస్తవంగా 0.5% రిజర్వేషన్ రావాలి. కానీ కమిషను బికాస్ ఆఫ్ ద బ్యాక్వర్డ్నెస్ అడిషనల్ 0.5% హ్యాస్ బిన్ గివెన్ టు దట్ గ్రూప్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుందంటే సుప్రీం కోర్ట్ హాస్ గివెన్ ఏ డైరెక్షన్ ఇన్ ఇట్ జడ్జిమెంట్ దట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ టు ద మోస్ట్ డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ అమంగ్స్ ద షెడ్యూల్ కాస్ట్. This is the basic principle on which the commission has recommended to the government. In total, government has accepted. కనుక మీ అందరు ఈరోజు గౌరవ సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంత చక్కగా మమ్మకు అందరికీ బిల్లుకు ఆదరించి ఆమోదం పొందుతున్నందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. కులాల మార్పు అనేది ఈ వర్గం ఆ వర్గం అనేది కమిషన్ డిసైడ్ చేసింది. The decision was based on empirical data. And the entire commission report is based on the essence of Supreme Court judgment. Meanwhile, in Hyderabad, Bharatiya Janata Yuva Morcha State President Sevali Mahinder and BJP floor leader Maheshwar Reddy led a protest against the auction of Hyderabad Central University land. The protesters staged a siege at the assembly, expressing their strong opposition to the government's decision.
Well, a photo session was conducted in the assembly in Amravati under the leadership of Chief Minister N. Chandrababu Naidu, Legislative Council Chairman Motion Raju and Assembly Speaker Ayanna Patrudu. Well, the event was brought together key legislative leaders for an official gathering, highlighting their roles in the assembly proceedings. A judicial investigation was reported to be underway regarding the issue of Sarva Darshan tokens by Tirumala Srivari Vaikunta following the lynching incident in Tirupati. It was stated that a government-appointed committee led by retired High Court Judge Justice Satyanarayana Murthy and several members had visited Tirupati to assess the situation. During a meeting at the Tirupati Collectorate, District Collector Venkateshwar, EVO Shamala Rao and other officials were said to have discussed the matter. Reported indicated that the committee had inspected the queue line system in Tirumala 2 days earlier and had reviewed inputs from the district officers. It was also mentioned that victim testimonies has also been collected virtually and the committee was expected to submit its finding to the government after the completion of the investigation. Morning, sir. ఈరోజు వచ్చేవాళ్ళ ఎవరు వచ్చా Morning, sir. ఈరోజు వచ్చేవాళ్ళ ఎవరు వచ్చా Well, now let's take a short break in this bulletin. Stay tuned.
రేపు ఎగ్జామ్కి పొద్దున్నే వచ్చేస్తాను. నాన్న డ్రాప్ చేస్తానన్నారు. అమ్మా ఉన్నావా? జీవితం చేదాటిపోతుంటే పట్టించుకోవా? ఈ సారా వల్ల నీకేదైనా అయితే? ఈ సారా నన్నేం చేయలేదు. కల్తీ సారా తాగి శ్వాస ఆడక 16 మందికి అస్వస్థత. ఈ సారా వల్ల నిన్ను పరీక్షకు తీసుకెళ్ళలేకపోయానమ్మా. నాటుసారా బాధిత కుటుంబాలలో నవ ఉదయాన్ని తీసుకురావడమే లక్ష్యంగా, ఇక నాటుసారాని ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా నవోదయం 2.0. Welcome back. You're watching CVR News English with me, Havila Kottapalli. Moving ahead with the bulletin. Guntur Court granted a one-day CRE custody for YSRCP leader and film actor Posani Krishnamurli, allowing officers to interrogate him from 10 a.m. to 5 p.m. It was alleged that he had used vulgar language during a media conference and had incited discord among the communities based on a complaint filed by Telugu youth leader Vamshi Krishna. As a result, CID officials were reported to have registered a case against him. Currently held as a remand prisoner in Guntur jail, Posani was to be questioned to determine the involvement of the others in the incident. Reports also indicated that the medical examinations has been conducted at Guntur GGH before the investigation continued at the CID regional office. Meanwhile, it was stated that Posani has filed a bail petition which was pending trial in the Guntur court. గురు వెనక రండి గురు. మొబైల్ నుంచి మరీ దారుణం చేస్తారు. ఇప్పుడు జరుగుతాం ఆగనా కొంచెం ఆగండి. ఇంటిలో ఆగు. అమ్మా కొద్దిసేపు అమ్మా జూమ్ ఉంది కదా. గురు వెనక రండి గురు. మొబైల్ నుంచి మరీ దారుణం చేస్తారు. ఇప్పుడు జరుగుతాం ఆగనా. MP YV Subba Reddy, a YCP leader, was visited by former AP Chief Minister YS Jagan Mohan Reddy to offer condolences following the passing of Subba Reddy's mother, Pichamma. Well, on Jagan Mohan Reddy travelled to Medarmet in Bapatla district, where he paid tribute to Pichamma's mortal remains. He later consoled YV Subba Reddy and his family members, who shared that Pichamma had been suffering from health issues, stress and complication related to her weight before taking her last breath.
As the summer season intensifies, residents of Kurnool district's Mantralaya Mandal are facing a severe drinking water crisis. In Kalluva Dekunta, villagers, especially women, sat on the road in distress with empty water pots, expressing their struggles, and they complained that they have been facing water shortages for the past 2 months. With the problem persisting since last year, some mentioned that they have had to ration water, using it only for essential needs, including religious rituals. The absence of YCP Sarpanch Ravindra Reddy has further worsened the situation, leaving villagers, particularly women, without proper assistance to address their water crisis. Well, municipal officials in Narsapuram town of West Godavari district took strict actions against tax defaulters, creating tensions among the residents. Municipal Commissioner Anjaya, along with the staff, personally visited long-term defaulters, informing them of their outstanding dues and urging them to pay. If there was no response, officials immediately disconnected water connections as a penalty. This aggressive approach led to resistance, particularly in the Ponnapalli area, where some women confronted the authorities, arguing that they had not been receiving regular tax notices. A brief altercation ensued between the defaulters and the commissioner, further escalating the situation. చెప్పండి నేను చూపిస్తాను ఒకసారి చూడండి మేము ఎలాంటి నీళ్ళు తాగుతున్నాం. నాకు మంచి నీరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కడతాం. మురికి నీరు కూడా ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేస్తుంది కాబట్టి మురికి వాటర్ వచ్చినప్పుడు చెప్పాలి నీళ్ళమ్మని వచ్చే కట్టించుకుంటాదండి. మరి మురికి నీరు రాకుండా చేయండి, ఎందుకంటే మేము కట్టేస్తే మీరు రారు. మేము కట్టకపోతే వచ్చి దిగారు. 12 పుష్కరాలను మొదలు పెట్టారు సార్ పనులు. ఏం చెప్పిందంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఏమన్నారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ పూనుకుంటేనే అవుతుంది, లేకపోతే అవ్వలేదు అని చెప్పిందండి. The mismanagement of recruitment examinations in Anantapur district led to major concerns, with 10 open school question papers reportedly incorrect at the Rayadurg Planning Centre. As a result, 2 officials were suspended. On the first day of the class 10 exams, question paper errors at Zilla Parishad Girls High School caused delays, with a Hindi paper mistakenly sent to another centre. Officially rushed to investigate, but Deputy EVO Prasad Babu was unavailable for comment. Education officer Nagamani confirmed the suspensions, while reports suggested that question papers were shared via WhatsApp instead of being physically distributed. Outraged students and parents demanded a thorough probe. సార్ ఎటు చేస్తాను చెప్తాను
9:30కి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. నిన్నటి రోజు మాత్రము క్వశ్చన్ పేపర్ పోస్ట్ ఆఫీస్లో తీసుకుని ఆ క్వశ్చన్ పేపర్ ఉన్నటువంటి ఆ కవర్ వచ్చేసి బండిలో పెట్టుకోవడం జరిగింది. ఆ చీఫ్ గారు ప్రతి సెంటర్కు ఒక చీఫ్ ఒక డిపార్ట్మెంట్ అని 2 బాధ్యులుగా ఉంటారు. ఆ చీఫ్ అక్కడ పెట్టుకున్నారు, సెంటర్కు బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్ బండి లేదు. ఏమైందా అని ఆలోచిస్తున్నారు. మరి ఈలోపు ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా, ఫస్ట్ ఎగ్జాము ఇన్ టైంలో సజావుగా జరగాలనే ఉద్దేశంతో వెంటనే ఫస్ట్ పై అధికారులకి ఇట్లా తెలియజేశారు విషయం, ఏమో క్వశ్చన్ పేపర్ కనపట్లేదని. తర్వాత వెంటనే పక్క సెంటర్లో క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయండి అన్నారు. ఒక్కరే ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ పక్కా సెంటర్ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ విద్యార్థికి అయితే ఏ విధమైన నష్టం జరగకుండా ఇన్ టైంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బండిలు ఏమైందనే విషయం మీద ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆలోపు డిప్యూటీఓ గారు డిఓ గారు కూడా మండలానికి ఇచ్చేసినారు దీనిపైన. వాళ్ళు కూడా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత ఇంక ఎగ్జామ్ అయిన తర్వాత మొత్తం స్టాఫ్ అందరూ కలిసి క్వశ్చన్ పేపరు గురించి అంతా వెతకడం జరిగింది. తర్వాత మరి క్వశ్చన్ పేపర్ కూడా దొరికింది. ఏం జరిగింది అంటే అర్థమైందంటే, మనకు పోయేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఒకటే పేపరు కాబట్టి బండిలో లైట్గా ఉంటుంది కాబట్టి అది బండిలో పెట్టుకున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోయింది. సో రోడ్లో పడిపోయింది. అది ఏమని కూడా ఎవరికి తెలియదు. ఎవరో రోడ్లో పోయే వాళ్ళు తీసుకున్నారు. ఆ హోటల్కి పోయారు. ఆ హోటల్లో అయినా తీసుకొని హోటల్లో పెట్టుకున్నాడు. ఊరికే పక్కన పెట్టేసినాడు, ఏదో కవర్ ఇది అనుకొని అంతే. తర్వాత మరి మధ్యాహ్నానికి అందరూ వెళ్ళి ఆ రోడ్డు పొడవున అంగళ్ళలోను హోటల్స్లోను అక్కడంతా కూడా ఏదైనా ఇక్కడ కవర్ పడిపోయింది అట్లా అంతా అడుక్కుంటూ వెళ్ళి మొత్తానికైతే దొరికింది. మరి ఆ ఇద్దరు కూడా ఈ నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి మరి డిఓ గారు నిన్న నైట్ ఇక్కడే ఉండి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి ఈశ్వరప్ప అని గుమ్మగట్ మండల్ నేత్రపల్లి హై స్కూల్ టీచర్ ఆయన చీఫ్గా ఉండింటారు. తర్వాత ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయనకు తోడుగా అదే స్కూల్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా ఉడేగూడెం స్కూల్లో మంజునాథ్ అనే టీచర్ని ఇచ్చిన్నాం కాబట్టి ఆయన్ని కూడా వాళ్ళిద్దరూ బాధ్యులే దీనికి అని చెప్పి ఆయన్ని కూడా సస్పెండ్ చేయడం. నిన్నటి దినము ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓపెన్ స్కూల్ మన రాయదుర్గంలో 4 సెంటర్లు ఉన్నాయి. 2 సెంటర్లలో విద్యార్థులు లేరు. ఒక సెంటర్లో ఒక పిల్లోడు, ఇంకొక సెంటర్లో ఇంకొక అమ్మాయి, ఇద్దరు మాత్రమే. ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. మరి మామూలుగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనం పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసింటాము రోజు అక్కడి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకొని వెళ్ళాలి. 8:30కి క్వశ్చన్ పేపర్ పోలీస్ స్టేషన్లో డ్రా చేసుకుని సెంటర్కి వెళ్ళి 9:30కి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. The Telangana Asha workers under the CITU Workers Union reportedly staged a protest at the Adilabad Collectorate demanding solutions to their issues and justice for their demands. It was mentioned that the assembly budget included provisions for an 18,000% wage hike along with ESI, PF and job security. The CITU district vice president was said to have emphasized the need for the immediate implementation of the Congress government's promises, including promotions for those who had completed A&N training. Additionally, he was also reported to have urged the issuance of ₹50 lakh insurance and ₹50 for soil expenses. It was also stated that retirement benefits of ₹5 lakh and pension decisions needed to be finalized, along with the clearance of PRC areas and pending survey bills. ఈ పాటికే సెకండ్ A&M ఎగ్జామ్స్ పరీక్షలు రాసి ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి సెకండ్ A&Mగా ప్రమోషన్లు ఇచ్చి మరి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 19వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తున్నాం. ఈ నెల 24వ తారీఖు నాడు అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మేము వెనుకంజ వేయమని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అధికారులకు ఆశా కార్యకర్తల సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వాలని
ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేదా పక్క రాష్ట్రంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఈ పాటికి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తున్నారు. Those were the latest updates in Regional Bulletin. Keep watching CVR News English. This is Havila Kuttapalli. Have a good day.